ఆస్ట్రేలియాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉగ్రరూపం చూపించాడు. ఆసీస్ బౌలర్లను సాదాసీదా ప్లేయర్లుగా మార్చేశాడు. బౌండరీల మోత మోగించాడు. మార్షల్ సేన వ్యూహాలను పసిగట్టి ముందు నుంచి దంచేశాడు. అలవోకగా పరుగులు సాధించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి పడేశాడు. స్టార్క్ నుంచి కమిన్స్ వరకు ఎవరిని వదల్లేదు. ఆడితే రోహిత్లా ఆడాలనుకునేలా వీరకొట్టుడు కొట్టాడు. అగ్రెసివ్ ఆట తీరంటే ఇదే అనుకునేలా రెచ్చిపాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లను ప్రేక్షకుల్లో మార్చిపడేశాడు. జస్ట్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. హాఫ్ సెంచరీలో 4 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ దెబ్బకు టీమిండియా 6 ఓవర్లలోని 60 పరుగులు సాధించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ మరింత రెచ్చిపాడు. రన్ రేట్ పడిపోకుండా చూశాడు. కెప్టెన్ గా భారత ఇన్నింగ్స్ కు బలమైన పునాదులు వేశాడు. సహచర బ్యాటర్స్ కూడా స్వేచ్ఛగా ఆడేలా చూశాడు. 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 92 పరుగులతో ఉర్రూతలూగించాడు. హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ లో 7 4లు 8 సిక్సర్లు ఉన్నాయి. 224.39 స్ట్రైక్ రేట్తో టీమిండియా కెప్టెన్ ఔరా అనిపించాడు. రోహిత్ దెబ్బకు టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. చేజింగ్ లో ఆసీస్ పై ఒత్తిడి పెరగటానికి హిట్ మ్యాన్ ఇన్నింగ్సే ప్రధాన కారణం. ఒక్క ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ ఏకంగా 10 రికార్డులను కొల్లగొట్టాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ను 2వ స్థానానికి నెట్టేశాడు. ఆసీస్తో ఇన్నింగ్స్ తర్వాత 4165 పరుగులతో హిట్ మ్యాన్ టాప్లో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా రోహిత్ రికార్డులోకి ఎక్కాడు. కోహ్లీ 1207 పరుగులు చేశాడు. విరాట్ తర్వాతి స్థానం రోహిత్దే. హిట్ మ్యాన్ 1154 పరుగులు సాధించాడు. ప్రస్తుతం వరల్డ్ కప్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గాను హిట్ మ్యాన్ నిలిచాడు. 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 191 పరుగులు చేశాడు. 167 పరుగులతో రిషబ్ పంత్ 2వ స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 149 పరుగులతో 3వ స్థానం సాధించాడు. టీ20 కెరియర్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని హిట్ మ్యాన్ సాధించాడు. ఆస్ట్రేలియాపై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గాను నిలిచాడు. 2007లో 20 బంతుల్లో యువీ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 20 బంతుల్లోనే 7 ప్లేయర్లు హాఫ్ సెంచరీలు కొట్టారు. 12 బంతుల్లోనే యువీ హాఫ్ సెంచరీ సాధించాడు. వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో 3వ భారత ఆటగాడు రోహితే. వరల్డ్ కప్ లో 6ల పరంగానూ రికార్డులు కొల్లగొట్టాడు. ఒకే ఇన్నింగ్స్ లో 8 6లతో అత్యధిక 6లు కొట్టిన భారత బ్యాటర్గా రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక 6ల రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20లో 200 6లు కొట్టిన తొలి ప్లేయర్గాను చరిత్ర సృష్టించాడు. టీ20 కెరియర్లో ఇప్పటి వరకు 203 6లు కొట్టాడు. రోహిత్ దెబ్బకు వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా అత్యధికంగా 15 6లు సాధించింది. 2 రోజుల క్రితం బంగ్లాదేశ్పై సాధించిన 13 6ల రికార్డు బ్రేక్ అయింది. టీ20 వరల్డ్ కప్ కెరియర్లో 2వ అత్యధిక స్కోర్ను రోహిత్ నమోదు చేశాడు. భారత్ తరపున సెకండ్ హైయెస్ట్ స్కోర్ను అందుకున్నాడు. స్టార్క్ బౌలింగ్లో ఒకే ఓవర్లో హిట్ మ్యాన్ 29 పరుగులు సాధించాడు. కెరియర్లో ఆసీస్ బౌలర్కు ఎక్స్పెన్సివ్ ఓవర్ అయ్యేలా చేశాడు.